మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టులు, వాటి వివరాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 23,984 కోట్ల రూపాయల వ్యయంతో 882 కిలోమీటర్ల మేర 12 మెగా జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీకి కేటాయించిన ప్రాజెక్టుల్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా బెంగళూరు, కడప, విజయవాడ ప్రాజెక్టు నిలుస్తుంది. ఈ ఒక్క ప్రాజెక్టుకే కేంద్ర ప్రభుత్వం 14,060 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. బెంగళూరు, కడప, విజయవాడ మార్గంలో మొత్తం 344 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బెంగళూరు, విజయవాడ మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ నుంచి పుత్తూరు వరకు NH 716 సెక్షన్లో 4 లేన్ల రహదారి విస్తరణ పనులతో పాటు NH 71 సెక్షన్లో మల్లవరం, రేణిగుంట మధ్య 6 వరుసల రహదారి విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఈ 2 రహదారి ప్రాజెక్టులను 37 కిలోమీటర్ల మేర 1,347 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. పుట్టపర్తి, కోడూరు మధ్య NH 342 సెక్షన్లో 47 కిలోమీటర్ల దూరంలో 1,319 కోట్ల రూపాయల వ్యయంతో 4 లేన్ల రహదారి పనులు ప్రారంభించనున్నారు. ఓడరేవు, చిలకలూరుపేటల మధ్య NH 167 సెక్షన్లో ప్యాకేజీ 1 పనుల కింద 1,064 కోట్ల రూపాయల వ్యయంతో 47 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. పైన చెప్పుకున్న ప్రధానమైన ప్రాజెక్టులతో పాటు మిగిలిన ప్రాజెక్టుల సమాచారం గురించి కూడా తెలుసుకుందాం. కర్నూలు, మండలం, ఆత్మకూరుల మధ్య NH 340 సెక్షన్లో 2 ప్యాకేజీల్లో 1,714 కోట్ల రూపాయల వ్యయంతో 66 కిలోమీటర్ల మేర 4 వరుసల రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మైదుకూరు, బద్వేలు మధ్యన NH 67 సెక్షన్లో 1,064 కోట్ల వ్యయంతో 45 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. బి కొత్తపల్లి జంక్షన్, గోరంట్ల మధ్య NH 716 సెక్షన్లో 840 కోట్ల రూపాయల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర 4 వరుసల జాతీయ రహదారి విస్తరణ పనులను చేపడతారు. తాడిపత్రి, ముద్దనూరుల మధ్య NH 67 సెక్షన్లో 724 కోట్ల రూపాయల వ్యయంతో 51 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. సోమయాజులపల్లి, ధోన్ల మధ్య NH 340 సెక్షన్లో 630 కోట్ల రూపాయల వ్యయంతో 53 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారి విస్తరణ పనులు చేపడతారు. సీతారాంపురం, దుత్తలూరుల మధ్య NH 167 సెక్షన్ల మధ్యన 364 కోట్ల రూపాయల వ్యయంతో 36 కిలోమీటర్ల మేర 2 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. కర్నూలు, కడప బోర్డర్, జమ్ములమడుగ మధ్య NH 167 సెక్షన్లో 293 కోట్ల రూపాయల వ్యయంతో 22 కిలోమీటర్ల మేర 2 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ముదిరెడ్డిపల్లి, కడప, నెల్లూరు బోర్డర్, CS పురం మధ్య NH 167 సెక్షన్లో 2 ప్యాకేజీల్లో 563 కోట్ల వ్యయంతో 77 కిలోమీటర్ల మేర 2 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.